రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు స్టార్టప్లలో ఆవిష్కరణ సామర్థ్యం సాంకేతికత మేధో సంపత్తి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎంఎస్ఎంఈల పనితీరు పెంచడం వేగవంతం చేయడం కోసం ర్యాంప్ కార్యక్రమం కింద వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 9న మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో వర్క్షాప్ నిర్వహిస్తారు. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ ఎన్ఆర్డీసీ, ఏపీ ఎంఎస్ఎంఈడీసీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈల అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేస్తుందని, తద్వారా సంస్థలకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఆవిష్కరణలు మార్కెట్ వాణిజ్యీకరణ వేగవంతం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఇంక్యుబేషన్ మద్దతుగా కొత్త వినూత్న ఆలోచనలకు 15 లక్షల రూపాయల వరకు, ఇంక్యుబేషన్ దశలో అవసరమైన ప్లాంట్ యంత్రాలకు ₹1 కోటి వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల డిజైన్ ప్రాజెక్టులకు గరిష్టంగా 75% వరకు నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మేధో సంపత్తి సౌకర్యాల కేంద్రాలు, ఐపీఎఫ్సీల స్థాపనకు ₹1 కోటి వరకు సాయం చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరించారు. ఎంఎస్ఎంఈలు, ఆవిష్కర్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆసక్తిగల వ్యవస్థాపకులు 9949568527 నంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.